ఏదైతే లడ్డు వ్యవహారంలో ఈ రోజు తప్పు చేసి కూడా బొంకులు బొంకుతా ఉన్నారో, తప్పు చేసి కూడా అబద్ధాలు ఆడుతా ఉన్నారో, నామరూపాలు లేకుండా పోతారని చెప్తా ఉన్నాను. సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న ప్రతి ఎవ్వడు కూడా బతికి బట్ట కట్టినట్టు చరిత్రలో లేదు. జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఆయనతో ఆటలాడుకున్నాడు కాబట్టే ఈ రోజు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చిత్తుగా ఓడిపోయి తాడేపల్లి కొంపలో పిల్లిలాగా కూర్చున్నాడు. ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు కూడా నడి సముద్రంలో నిల్చోబెట్టారు. అదాల పతనం తొక్కేశారు. ఈ రోజు ఏదైతే వీళ్ళు జంతువు కొవ్వు కలవలేదు, సుప్రీంకోర్టు క్లీన్ చీట్ ఇచ్చిందని చెప్తా ఉన్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీలో ఎవడైనా మగాడైతే, ఎవడైనా జగన్మోహన్ రెడ్డితో సహా ఆ క్లీన్ చీట్ ఒకసారి చదవండి. ఏం చెప్పిందో చదవచ్చుగా, చదువుకున్నారుగా. జగన్మోహన్ రెడ్డి అంటే కనీసం చూసి కూడా చదవలేడు. రాసిచ్చిన స్క్రిప్ట్ 10 సార్లు బట్టినా చెప్పలేడు. అలాంటోడు వద్దు. మీలో ఎవడో ఒకడు ఉంటాడు కదా తురుంతుగాడు, ఎవడన్నా ఒకడు ప్రెస్ ముందుకు రండి, ఆ క్లీన్ చీట్ ఒకసారి చదవండి. ఏం చెప్పారు? రసాయనాలు కలవలేదు అని చెప్పలేదు. జంతువు కొవ్వుకు అది కూడా 10% ఉండడం వల్ల మాకు ఇందులో లెక్క తేలట్లేదు. మేము ఇది రసాయనాలు పూర్తిగా కలిసాయి, అందులో పామ్ ఆయిల్ కలిసింది, ఆ వెజిటేబుల్ ఆయిల్ కలిసింది, ఇంకేదో ఎకోటేజినో ఏదో సంథింగ్. నాకు అసలు నోరు కూడా తిరగట్లా. మరి దౌర్భాగ్యులు మీరు ఎట్లా కలిపారో నాకైతే తెలియట్లేదు. కానీ నోరు తిరగ